హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ నిన్న ఇడ్లీ పిండి రెడీ చేశాను కదా. ఇప్పుడైతే ఉదయాన్నే 7:00 టైం. ఇప్పుడైతే టిఫిన్ చేసుకున్నా, ఇడ్లీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇడ్లీ ప్లేట్లన్నీ శుభ్రంగా నీట్గా కడుక్కొచ్చాను. ఈ ఇడ్లీ పిండిలో సరుపాను సాల్ట్ కలుపుకున్నా. మొత్తం బాగా కలుపుకున్నాం. చూడండి, రాత్రి సాంబార్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ సాంబార్ ఇది వేడి చేసుకున్నా. చట్నీ కూడా కొంచెం చేసుకున్నా. సాంబార్ కొన్ని, చట్నీ కొంచెం. ఈ ప్లేట్లో చూడండి మొత్తం 21 ఇడ్లీ ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే ప్లేట్లు పెట్టుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. గ్యాస్ కూడా ముట్టించాను. ఒక పొయ్యి మీద అయితే చట్నీ చేసుకున్నాం, ఒక పొయ్యి మీద సాంబార్. చూడండి, ఇప్పుడు రాత్రి సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ సాంబార్ వేడి చేసుకున్నా. ఈ గిన్నెలో అయితే టీ పెట్టుకున్నా. ఉదయాన్నే టీ తాగాలి ఫ్రెండ్స్. టీ తాగి నేనైతే టీ తాగినాక తర్వాత తింటున్నాను. ఇంకా మా తాత అయితే ఫస్ట్ ఆయనకు కూడా టీయే కావాలి, అందుకని ఉదయాన్నే టీ పెడతాను, తర్వాత టిఫిన్ చేస్తాము. ముగ్గురు చూడండి ఎప్పుడు ఇడ్లీ రెడీ అవుతాయా తిందామని చూస్తున్నారు. వీళ్ళకి తోడు ఈ పిల్లి ఒకటి. ఈ పిల్లి అయితే వీళ్ళు వదిలిపెట్టి ఎటు పోవట్లేదు ఫ్రెండ్స్. హాయ్ చెప్పమ్మ అందరికి. రేణుకా టీ అయితే కాగాయి ఫ్రెండ్స్. పాలు పోసుకుందాం. ఇవైతే గోల్డ్ పాల ప్యాకెట్. నాకు ఈ పాలు అంటేనే ఇష్టం. ఇవైతే టీ కూడా చిక్కగా చాలా బాగుంటాయి. గ్రీన్ ప్యాకెట్ అయితే 31 రూపాయి. అవి టీ అంత నచ్చవు. ఇదైతే 38 రూపాయలు ఫ్రెండ్స్. రోజు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాము. ఈ ప్యాకెట్ అయితే నిన్నటిది, కొంచెం ఉంటే టీ పెట్టాను. ఇడ్లీ అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. చూడండి, బాగా ఉడికిపోయాయి. కొంచెం ఉడకాలి. ఒక 2-3 నిమిషాలు ఆగి ఇడ్లీ తీసుకుందాం. ఇంకా టీ కూడా కాగుతున్నాయి. పంచదార కూడా వేసాను. ఇంకా కొంచెం చట్నీ కూడా చేద్దామని చూడండి, 4 శనగవిత్తనాలను 2 పచ్చిమిరకాయలు వేసాను, యాంచాలి. సాంబార్ అయితే ఇవి ఉన్నాయి చూడండి. పచ్చిమిరపకాయలను శనగిత్తులు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టీ కాగాయలు దింపుకొని గ్లాసులో పోసుకుందాం.
ఇడ్లీ అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్, చూడండి. ఒక వాయి అయిపోయాయి ఫ్రెండ్స్, మళ్ళీ రెండోసారి వేస్తున్నాను. పిల్లి ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది. నానా పిల్లి వస్తుంది కదా, పిల్లిగా ఎక్కువ పడుతుంది, దానికి పట్టట్లా పాపం. ఒక వాయి వేసి ఇడ్లీ పక్కన పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ రెండో వాయి 3 ప్లేట్లు వేసాను ఫ్రెండ్స్. ఇంకా సాంబార్ అయితే వేడవుతున్నాయి. ఇంకా శనగిత్తనాలు పచ్చిమిర్చి అయితే ఆరిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను. చూడండి, చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా సాంబార్ కూడా ఒక పక్క వేడి అవుతున్నాయి. ఇంకా వేడి సాంబారు, ఇంకా రెండో వరుస ఇడ్లీ పెట్టాను కదా, అవి అయితే గ్యాస్ మీద ఉడుకుతున్నాయి. ఇంకా మా పిల్లలు మా ఆయన అందరూ కూర్చున్నారు చూడండి తినడానికి. ఇంకా వేడిగా సాంబారు చట్నీ, ఇంకా వేడి ఇడ్లీ, ఇంకా టమాటా పచ్చడి కూడా ఉంది. టమాటా ఎండుగారం వేసి పచ్చడి చేశాను కదా, ఇంకా పచ్చడి కూడా ఉంది, వేసుకొని తింటున్నారు. సాంబారు చట్నీ ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇడ్లీ ఎందుకంటే బాగున్నాయి, మెత్తదనంగా మినపప్పు కాబట్టి. మినప గుళ్ళు కంటే కూడా మినపప్పు అయితేనే ఇడ్లీ మనకి బాగుంటాయి, మనకి చాలా ఆరోగ్యం కూడా. నేను ఎక్కువ అందుకే మినపప్పు 5 కేజీలు, మినపగుళ్ళు అయితే 2 కేజీలే తీసుకొచ్చాను. మా బుజ్జి, మా రేణుకాదేవి అందరికీ ఎవరి వాళ్ళకి ఇచ్చాను. చూడండి ఎలా తింటున్నారో సాంబార్తో. సాంబార్ అయితే చాలా బాగున్నాయి, సాంబార్ ఇడ్లీ. టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి బియ్యం కడిగి పెట్టాను. ఇంక ఉదయాన్నే టిఫిన్ తిన్నాను కదా, ఇంక ఇప్పుడు 12 అవుతుంది. అన్నం కూరలు వంటం అయితే మొదలు పెడుతున్నాను. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ తోటకూర చూడండి, తోటకూర కుక్ చేద్దామని. తోటకూర ఇంకా కట్ చేయలేదు, కట్ చేసి నీట్గా కడుక్కుంటాను. చూడండి కందిపప్పు అయితే ఫస్ట్ 1 గ్లాస్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కందిపప్పు అయితే కేజీ 100 రూపాయలు పడ్డాయి, డిమార్ట్ తెచ్చాను ఫ్రెండ్స్. కందిపప్పు అయితే చాలా బాగున్నాయి. 1 గ్లాసు కందిపప్పు వస్తున్నాను. ఈ తోటకూరలోకి ఈ కందిపప్పు సరిపోతాయి. ఈ తోటకూర 20 రూపాయలు ఫ్రెండ్స్, 5 కట్టలు వచ్చాయి 20 రూపాయలకి. ఈ తోటకూర తెచ్చి 2 రోజులు అవుతుంది, కొంచెం వడబడింది. కందిపప్పు బాగా తినకూడదు. నీట్గా కడుపుకుంటున్నాం, తర్వాత ఈ తోటకూర
తోటకూర తెచ్చినప్పుడు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. గడ్డి పీసులు ఉంటాయి చూడండి, ఏరేసుకోవాలి. తోటకూర, ఉల్లిపాయ, చింతపండు శుభ్రంగా కడుక్కొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, నీట్గా 3 సార్లు కడిగాను. ఇప్పుడు ఈ కందిపప్పులు కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఈ తోటకూర అయితే ఈ కందిపప్పులు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. కుక్కర్ మూత ఇటీ అమ్మ. అంట్లో అన్నీ నీట్గా కడిగాను ఫ్రెండ్స్. చూడండి, టబ్బుడు అంట్లు, గిన్నెలన్నీ తోమేసాను, బట్టలన్నీ ఉతికేసాను. టైం అయితే 12 దాటుతుంది. అందుకని ఇంకా అన్నం కూరలో వేస్తున్నాను. పని అంతా అయిపోయింది. అన్నం కూరలో ఉంటే పని అయిపోయింది. ఇదిగా గ్లాస్ అయితే పుచ్చుకున్నాం. బియ్యం కూడా పొయ్యి మీద పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బియ్యం కూడా బాగానే నానాయి. అన్నం అయితే ఈ పొయ్యి మీద పెట్టుకున్నాం. బయట పొయ్యి మీద వండడానికి అయితే గాలి కాలుతుంది బాగా. అన్నం ఉడకదని గ్యాస్ పొయ్యి మీద పెడుతున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. చూడండి, అన్నం అయితే ఎగరబడిద్ది ఫ్రెండ్స్, గంజి కాదు. పప్పు కూడా ఉడుకుతుంది, ఇంకా ఐజీలు రాలేదు. పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎనుపుకుందాం. అన్నం కూడా ఉడికింది, గ్యాస్ ఆపేసాను. మా రేణుకాదేవికి అన్నం ఆకలి అవుతుందంట. అన్నం ఆకలి అవుతుంది రేణుకా. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఉత్తి పెట్టి అనుకున్నా. పప్పు తాలింపు వేసుకోవడానికి తపాలు పెట్టాను ఫ్రెండ్స్. తపాలు వేడైంది, నూనె పోసుకుందాం. కారం అయితే పప్పు ఉడికించేటప్పుడు వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. పప్పు మరి మెత్తగా ఉడికినా కానీ బాగదు. చూడండి, ఇలా ఎన్నుకుంటున్నాను. తోటకూర పప్పు, గోంగూర పప్పు బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కళాయిలో అయితే కొన్ని వడియాలు ఎంచుకుందాం. నూనె వేడవుతుంది. చూడండి, కళాయి పెట్టాను. ఈ నూనె కూడా వేడవుతుంది. తాలింపు గింజలు, తాలింపు గింజలు ఎగుతున్నాయి. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు మొత్తం వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చివాసన ఉండకూడదు, పచ్చివాసన పోయేటట్టు వేగాలి. తాలింపు అయితే వేగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు వేసుకున్నా. పప్పు తాలింపు వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పక్కన అయితే వడియాలు ఎంచుకోవడానికి నూనె కూడా వేగింది, కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వడియాలు ఎంచుకుందాం. నూనె అయితే కాగింది. ఇప్పుడు వడియాలు ఎంచుకుందాం.
మా రేణుకి అది ఆకలి అవుతుందంట, గిన్నె తీసుకొని తిరుగుతుంది. అన్నం తింటవారు ఇంకా పప్పు వేసుకుని తింటవా? వడియాలు పప్పు, ఉప్పు చేపలు అయితే ఇంకా బాగుంటాయి. కేజీ 70 రూపాయలు ఫ్రెండ్స్, డీమార్ట్లో తెచ్చాను ఈ వడియాలు. పప్పు అయితే 2 పూటలకి సరిపోయిద్ది, సాయంత్రానికి కూడా చేశాను. వడియాలు కూడా ఎంచుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. అందరికి బాగా ఆకలి అవుతుంది. ఒకటైంది అయ్యాం, అందరం కూర్చొని అన్నాలు తింటాం ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకైతే అన్నం పెట్టించాను ఫ్రెండ్స్, తింటున్నారు చూడండి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ బాయ్.